యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 3 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ తలంపుల ద్వారా దేవుడి ఉదయం మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల వారిని గురించి జ్ఞాపకం చేసిన మాట, వారు భూ సంబంధమైనటువంటి వాటిని ఎక్కువగా వెతికారు. దేవుడు మోషే నాయకత్వంలో వారిని నడిపించున్నప్పుడు వారు ఆత్మ సంబంధంగా దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది వారు నేర్చుకోలేకపోయారు. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు, పగలంతా మేఘంలో ఉండి మరి పగలు మేఘంలో ఉండి వారికి షకీనా మేఘం కింద వారు నడిపిస్తూ రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు. వారు తప్పిగ్గుంటే మారా జలాలు మధురంగా మార్చాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు. వారు కేవలం అంటే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా కానీ వారు ఆత్మ సంబంధంగా వారు ఆ వెతకటం అనేటువంటిది వారి జీవితాలు లేకుండా కేవలం ఏం తినాలి, మాకేమిస్తారో, ఏం దొరుకుతుందో అనేటువంటి వెతికేటువంటి పరిస్థితే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి పరిస్థితి. నేటికి కూడా మన జీవితాల్లో కూడా మనం దేవుని మీద నమ్మిక, దేవుని మీద ఆధారపడి దేవుడు చూసుకుని, ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయనేటువంటిది యేసుస్వామి జ్ఞాపకం చేశాడు. కానీ ఏమి తిందుము, ఏమి దాగుదుము, ఏమి ధరించుకుందాం అని చెప్పేసి మరి శరీరముల గురించి, వస్త్రముల గురించి అటువంటి భౌతికమైనవే వెతికేటువంటి స్థితి ఉంది. మన జీవితంలో వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవాల్సిన మొదటిది. రెండవ తలంపు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికినటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. మన పితరులకైతే వారు భూ సంబంధమైనవే వెతికారు కాబట్టి వారికి దొరకలేదు. ఏర్పాటు నొందినటువంటి వారు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, దేవుడు ఎన్నుకున్నటువంటి వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వారికి దొరికెను. ఈనాడు మన ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మన ప్రభు మనకు దొరికాడు. మన ప్రభు యొక్క ప్రేమ మనకు దొరుకుతుంది, ఆయన కృప మనకు దొరుకుతుంది, ఆయన వాక్యం మనకు దొరుకుతుంది, ఆయన వాత్సల్యత మనకు దొరుకుతున్నది. ఆయన భూ సంబంధంగా పరసంబంధంగా అన్ని సమయాల్లో కూడా మనకి సమీపంగా మనకు దొరుకుతున్నాడు. అందుకనే మనం ఏర్పాటు చేయబడినటువంటి వారు. మన ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ప్రభు మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మనం కొనుక్కున్నటువంటి సొత్తు అయినటువంటి వారు. ఈ ఉదయం ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు మనం. మన ప్రభు చేత మనం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి మన ప్రభు మనకి నిత్యం కూడా దొరుకుతూ మన సమీపంలో ఉన్నాడు. మూడవ తలంపు, తక్కిన వారు కఠినాచిత్తులైరి అంటున్నాడు. తక్కిన వారు అంటే ఇశ్రాయేలీయుల్లోనే కొందరు వ్యతిరేకులు ఉన్నారు. అంటే మోషే ధర్మశాస్త్రం మాకు అంతా తెలుసు అని చెప్పినటువంటి వారు యూదుల్లో, వారు అనుకున్నది దొరకకపోతే, వారు కనుగొనలేకపోతే వారు ఏమైపోయారు, కఠినులు అయిపోయారు. ఈ రోజు కూడా మరి మెస్సయ్య వచ్చినా కానీ వారు గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. మరి ప్రభువుని సొంతగా అంటే వారిని ప్రభువుని వెతుక్కలేకపోయారు, కనుగొనలేకపోయారు, ఆయన కార్యాలు చూసి కూడా గ్రహించలేకపోయారు. కాబట్టి ఈరోజు కూడా కొందరు కఠినులుగా, ఆనాడు మన ప్రభు ఉన్నప్పుడు, యేసుస్వామి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, మరి యోధామాతలో ఉన్నటువంటి కొన్ని తెగల వారు, శాఖల వారు ఏ రీతిగా కఠినులైపోయి ఉన్నారో నేటికి కూడా
అలాంటి కఠినటువంటి మనస్తత్వం కలిగినటువంటి మన చుట్టూ ఉన్నారు. ఎందరో వారు ఇంకా దేవుని కార్యాలు గుర్తించినటువంటి కఠిన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అటు వారి కొరకు కూడా ప్రార్థించాల్సినటువంటి బాధ్యత, భారం మన మీద ఉన్నది అనేటువంటిది మనం గుర్తిరుగుతూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు మనకు నిత్యము బలపరుస్తున్నట్టు గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా పితరులు ప్రభు ఇశ్రాయేలు నా తండ్రి, వారు నాయన భూ సంబంధమైన వాటిని వెతికారు కానీ వారు కనుగొనలేకపోయారు, వారికి దొరకలేదు ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభా, ఎన్ని కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరిగినప్పటికీ నాయన వారు భౌతికమైన వాటి మీదే మనసు ఉంచారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలని వారు గుర్తించలేకపోయారు నా ప్రభా. కాబట్టే వారికి దొరకలేదు దేవా. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు మాకు నిత్యం ప్రభా మీ కృపను మేము పొందుకోగలుగుతున్నాం, మీ ప్రేమను, మీ వాస్తవతను, అయ్యా సమస్తాన్ని కూడా నాయన మీరు మాకు దొరుకుతున్నారు, మేము పొందుతున్నాము, మేము నెమ్మది పడుతున్నాం, సంతోషించగలుగుతున్నాం అయ్యా. మరి కొందరైతే కఠినులైపోయారు ప్రభా. ఆనాడు తండ్రి మీరు పరిచయం చేసే దినాల్లో శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు, హెరోదీయులు అనేటువంటి వారు అయ్యా గ్రహించగా గుర్తించక వారు కఠినులైపోయి ప్రభా అయ్యా మీ మీద కుట్ర చేసి మిమ్మల్ని అంతమర్చాలని పన్నాంగం పన్ని అయ్యా ఏ రీతిగా వారు పనిచేశారు. నేటి కాలంలో కూడా ప్రభా కఠిన హృదయాలు, కఠినులుగా ప్రభా మార్చబడుతున్నారు అయ్యా. ఘోరమైనటువంటి తోడేళ్ల లాంటి మనస్సు స్వభావం కలిగినటువంటి వారు ఎందరో ఉంటున్నారు. ఇటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం అయితే వారికి మారు మనసు రక్షణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం నాయన TLC అనే ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతలు మీరు తోడుగా ఉండి అయ్యా ప్రతి కుటుంబానికి మీరు దొరుకుతూ నేను పొందుకోగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.